హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో ఆనవాయితీ లేనివారు శ్రావణ మంగళవారాల్లో పూజలు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే చాలా తేలికగా అందరూ కూడా చేసుకునే విధంగా చూపిస్తాను. అయితే ఈ శ్రావణ మాసంలో ముందుగా ఆచరించవలసిన వ్రతములలో మొదటిదిగా ఈ మంగళగౌరి వ్రతం. శ్రావణ మాసంలో మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటాము. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు కూడా మంగళగౌరిని అమ్మవారిగా పూజించుకోవాలి. అయితే ఇక్కడ నేను ఒక పీట ఏర్పాటు చేసుకొని పీట మీద జాయిటి ముక్క వేసుకున్నాను. పీటకి చక్కగా పసుపు రాసి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలు వేసుకోవాలి. ఆ తర్వాత జాయిటి ముక్క వేసుకొని కొంచెం బియ్యం పోసుకొని మీ దగ్గర శివపార్వతుల ఫోటో ఉంటే ఆ ఫోటోని పెట్టుకోండి. లేకపోయినా పర్లేదండి, లక్ష్మీదేవిని కానీ లేదా లలితాదేవిని అయినా సరే పెట్టుకొని మంగళగౌరి వ్రతాన్ని అయితే పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత మామిడాకులతో అలంకరించుకున్నాను. అలాగే ఒక పీట ఏర్పాటు చేసుకొని ఇక్కడ నేను గౌరీదేవిని పసుపుతో చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ గౌరీదేవికి ఇట్లా బొట్టు మాత్రం ఇట్లాగా మనం ఎదురుగా కనిపించేటట్టుగా పెట్టుకోవాలండి. అదే వినాయకుడిని కనుక చేసినట్టయితే వినాయకుడికి పసుపు గణపతి చేసిన తర్వాత పసుపు గణపతి పైన అయితే మనం కుంకుమ బొట్టు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను పసుపు గణపతి ప్లేస్లో ఇక్కడ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను. మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టుకోండి, లేకపోయినా పర్లేదండి. పసుపుతో వినాయకుడిని చేసుకొని పైన తల మీద కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి వినాయకుడికి అయితే. అదే గౌరీదేవికి అయితే ఇలా నేను పెట్టినట్టుగా పెట్టుకోవాలి. ఆ తర్వాత అమ్మవార్లకి స్వామివార్లకి ఇలా చక్కగా పసుపు కుంకుమలను సమర్పించుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఏనుగులను అందంగా అలంకరించుకున్నాను. మీ దగ్గర ఏనుగులు ఉంటే పెట్టుకోండి, లేకపోతే కనుక పసుపుతో చేసుకొని 2 కనుక పెట్టుకోండి, అటొకటి ఇటొకటి. అలాగే ఆవునేయిని ఇట్లా దీపారాధనకి గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని ఆవునేయిని వడ్డించుకొని 2 కలిపిన ఒక ఒత్తిగా చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత పుష్పాలతోటి స్వామివారికి సమర్పించుకొని చక్కగా అందంగా అలంకరించుకున్నాను. అయితే పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి అనే పేరుందండి. అయితే ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సౌభాగ్యకరమైన 5వ తనం కలకాలం నిలుస్తుందని మన మహిళలందరూ కూడా ఈ శ్రావణ మాసాల్లో మంగళగౌరి వ్రతాన్ని పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ గౌరీదేవి మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది, కష్టాల నుంచి మీకు విముక్తి లభిస్తుందని, భర్త దీర్ఘాయువుగా ఉండాలని వివాహం అయిన ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ శ్రావణ మాసం ఎంతో పవిత్రమైంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం కూడా ఏదో ఒక వారం కుదిరితే అన్ని వారాలు చేసుకోవడానికి ప్రయత్నించండి, లేదా ఏదో ఒక వారం మంగళవారం రోజు గౌరీ వ్రతాన్ని చేసుకోండి. మంగళగౌరీ వ్రతాన్ని ఇలా అందరూ చేసుకునే విధంగానే చూపిస్తున్నానండి వీడియోలో. మీ అందరూ కూడా ఇలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వివాహం కాని స్త్రీలు తమ కోరికున్న సౌభాగ్యాన్ని పొందడం కోసం మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు. అలాగే మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు శ్రావణ మంగళవారం రోజున సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి తలస్నానం చేయాలి. అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి కూడా పసుపు కుంకుమలను పెట్టుకోవాలి. ఆ తర్వాత పార్వతీదేవి పటాన్ని పెట్టుకొని గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని పూలతో పార్వతీదేవులకు నిండుగా అలంకరించుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా నిండుగా ముత్తైదుగా రెడీ అయ్యి పూజ చేసుకోవాలండి. తలలో పువ్వులు, చేతులకు గాజులు, అలాగే మెడలో తాళిబొట్టు, కాళ్ళకి మెట్టలు ఇవన్నీ అలంకరించుకొని ఎవరైతే పూజ చేస్తారో అప్పుడే ఆ అమ్మవారి కటాక్షం కలిగి నిండు నూరేళ్ళు అమ్మవారి కటాక్షం కలుగుతుందని అర్థం. అలాగే నేను ఇక్కడ గౌరమ్మ చెట్టుని చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లను పెట్టుకొని అలాగే ముగ్గుతో బొట్లను పెట్టుకొని చక్కగా అలంకరించుకొని గౌరమ్మ చెట్టుని కూడా ఈ గౌరీ వ్రతంలో పెట్టుకున్నాం. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదండి.
అయితే ఆ తర్వాత గౌరీదేవి ముందు బియ్య పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించుకోవాలి. ఈ పిండి దీపాలను ఎన్ని పెట్టుకోవాలంటే 5 దీపాలు తయారు చేసి ఈ దీపాలను గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని అలంకరించుకొని తర్వాత గౌరీదేవి ముందు తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. అండి మీరు కూడా 5 కానీ లేదా 3 కానీ లేదా 2 కానీ లేదా ఒకటైనా సరే పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మంగళగౌరి వ్రతంలో పిండి దీపాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలాగే మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి కాబట్టి ఆ విఘ్నేశ్వరుడికి నేను ఇట్లా ఒక పుష్పాలను అలంకరించుకొని ధూప దీప నైవేద్యాన్ని సమర్పించుకున్నాను. స్వామివారికి కుంకుమ పసుపు అక్షింతలను సమర్పించి నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించి అగరబత్తు ధూపాన్ని చూపించి స్వామివారికి అలాగే హారతి సమర్పించుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను స్వామివారికి ధూపాన్ని కూడా సమర్పించుకొని స్వామివారి పాదాల దగ్గర ఇలా నేను నమస్కారం చేసుకున్నాను. ఈ పూజకి ఎలాంటి ఆటంకులు లేకుండా విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఆ అమ్మవారికి పార్వతీదేవికి మనం పూజ చేసుకోవాలి కాబట్టి అగరబత్తులతోటి ఇక్కడ నేను పిండి దీపాలను వెలిగించుకున్నాను. మనం గణపతి పూజ చేసేటప్పుడు ఇందాక నేను ముందుగా ఇక్కడ ఇత్తడి వాటిల్లో చేసుకున్నా కదండి. అక్కడ ఇత్తడి దీపారాధన చేసుకున్న తర్వాత గణపతికి పూజ చేసుకున్న అయిపోయిన తర్వాత పార్వతీదేవి దగ్గర మనం గౌరీ రథం చేసుకుంటాం కదా. ఆ గౌరీ రథం చేసుకునే ముందు మాత్రమే ఈ పిండి దీపాలను వెలిగించుకోవాలి. ఆ తర్వాత దీపానికి కూడా ఇక్కడ పిండి దీపాల దగ్గర కూడా కొన్ని అక్షింతలను వేసుకొని దీపానికి కూడా మనం నమస్కారం చేసుకోవాలి. అలాగే పెళ్లి కాని స్త్రీలు కూడా ఇవన్నీ ఏమీ ఉండవు కాబట్టి అంటే చక్కగా సంప్రదాయంగా రెడీ అయ్యి పూలు గాజులు బొట్టు పెట్టుకొని పూజ అయితే చక్కగా చేసుకోవచ్చండి. అదే పెళ్ళైన స్త్రీలు అయితే ఇందాక చెప్పిన విధంగా మెట్టెలు తాళిబొట్టు నుడిట్లో బొట్టు మొహం మీద నుదుటి మీద బొట్టు అలాగే ఇలా పెట్టుకొని చేసుకోవాలి. అలాగే గౌరీదేవి దగ్గర కొంచెం పసుపు కుంకుమలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి. అలాగే గౌరీదేవి అమ్మవారు అంటే మరెవరో కాదండి, ఆ పార్వతీదేవినే గౌరీదేవి అండి. పార్వతీదేవి గౌరీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నేను 2 తమలపాకులు పెట్టుకున్నా కదండి. ఈ తమలపాకుల మీద పసుపు కుంకుమలు వేస్తున్నాను కదండి. ఎందుకు వేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు, నేను చెప్తానండి వివరంగా. ఈ పసుపు కుంకుమలతోటి ఒక 3 సార్లు పసుపుతో అలాగే 3 సార్లు కుంకుమతోటి అష్టోత్తరాలు అయితే చేసుకోవాలి. గౌరీదేవి అష్టోత్తరాలు ఉంటాయండి. మీ దగ్గర బుక్కు ఉంటే గౌరీదేవి అష్టోత్తరాల్లో బుక్కులో ఉంటుంది. లేకపోతే మా దగ్గర బుక్కు లేదండి మరి ఎలా చదువుకోవాలని అడుగుతారేమో, గూగుల్లో అయినా ట్రై చేయండి, గూగుల్లో కూడా ఉంటుంది. లేకపోతే ఇవన్నీ మాకేమీ రావండి అనుకునే వాళ్ళు లేదా లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ లలితాదేవి అష్టోత్తరం కానీ చదువుకొని చేసుకోవచ్చు. లేకపోతే ఇవన్నీ మాకు ఏ మంత్రాలు రావండి, ఏ అష్టోత్తరాలు రావు అనుకునే వాళ్ళు ఓం శ్రీ గౌరీదేవే నమః, ఓం శ్రీ గౌరీదేవే నమః అనుకుంటూ 3 సార్లు పసుపు వేసుకోవాలి. అలాగే 3 సార్లు కుంకుమ వేసుకుంటూ అష్టోత్తరాలు చేసుకోవాలి. అలాగే ఇక్కడ అమ్మవారికి పసుపు కొమ్ములతో కూడా నేను ఇలా పూజ చేసుకున్నాను. అలాగే చిట్టి గదులతో కూడా పూజ చేసుకున్నాను. ఇలా పసుపు కొమ్ములతో కానీ లేదా మంగళకరమైన వస్తువులతో మీ దగ్గర ఏ మంగళకరమైన వస్తువు ఉంటే ఆ మంగళకరమైన వస్తువులతోటి 108 సార్లు నామాలు చదువుకుంటూ పసుపు కొమ్ములను కానీ లేదా మీ దగ్గర ఉంటే ఏదైతే వాటితోటి వేసుకుంటూ అష్టోత్తరాలు అయితే చేసుకోవాలండి రోజు. ఇక్కడ నేను పసుపు కొమ్ములతోటి పసుపు కొమ్ములతో ఈరోజు అష్టోత్తరం పూజ చేసుకుని చాలా మంచిదండి. మీ దగ్గర అన్ని పసుపు కొమ్ములు లేకపోయినా కనీసం 5 లేదా 11 ఇలా 9 ఇలాగా పెట్టుకొని అమ్మవారి దగ్గర ఇలాగ గౌరీదేవి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలి. అలాగే గౌరీదేవి దగ్గర 2 పసుపు కొమ్ములను పెట్టుకున్నా కూడా చాలా మంచి చక్కటి ఫలితాలు లభిస్తాయి. అలాగే శ్రావణ మాసాలలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు కూడా చాలా ముఖ్యమైన రోజులండి. ఆ తర్వాత మనం అమ్మవారికి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ తల్లికి పూజ చేసుకునేటప్పుడు మన మనస్సులో ఆ అమ్మకి ఈ పూజ అనేది నా భర్త కోసము నా పిల్లల కోసం చేస్తున్నాను తల్లి అని చెప్పుకోవాలి. అలాగే మేము ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అలాగే ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని అమ్మకు చెప్పుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిది.
అలాగే ఇక్కడ నేను పసుపు కొమ్ములతో పూజ చేశాను కదండి. ఇవి ఏమి చేయాలంటే మనం ఈ పసుపు కొమ్ములను పసుపు కొట్టించి పూజలో వాడుకోవాలి. అలాగే కాళ్ళకు మాత్రం రాసుకోకండి. ఈ పసుపు కొట్టించిన తర్వాత ఆ పసుపుని ఏం చేయాలంటే తులసి కోటకి దగ్గర కానీ లేదా మనం గడపలకు కానీ ఇలాగ రాసుకోవాలి. అలాగే మన ముఖానికి చేతులకి మాత్రమే రాసుకోవడానికి ఉపయోగించుకోవాలి. కాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాసుకోకండి. అలాగే పూజ చేసిన తర్వాత అమ్మవారికి మనం ఇట్లాగ జాయిటి ముక్క కానీ లేదా చీరను కానీ అమ్మవారికి తాంబూలం సమర్పించుకోవాలి. ఇలా అమ్మవారికి తాంబూలం సమర్పించి నైవేద్యంగా నేను ఇక్కడ పండ్లను సమర్పించుకున్నాను. మీరు కనుక మీకు ఓపిక ఉన్నట్లయితే పాలతో చేసిన ఏ పదార్థమైన అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే మీకు కనుక ఓపిక ఉన్నట్లయితే చలిబిడిని కూడా అమ్మవారికి సమర్పించవచ్చు ఈ గౌరీదేవి వ్రతంలో. అలాగే పూజ చేసిన తర్వాత ముత్తైదులకు వాయనంగా ఇవ్వాలి. ఈ వాయనం అనేది 5 ముత్తైదులు కానీ లేదా 3 కానీ లేదా కనీసం ఒక్కరికి మాత్రమే సరే ఖచ్చితంగా వాయనం వస్తే చాలా మంచిది. ఇలా తప్పకుండా ఒక్కరికైనా సరే వాయనం ఇచ్చేలాగా చూసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి నమస్కారం చేసుకున్నాను. అలాగే స్వామి అమ్మవారిని దగ్గర అక్షంతలు వేసుకొని అమ్మవారి పాదాల దగ్గర అలాగే మనం దీపారాధన చేసిన దీపారాధన దగ్గర అన్నిటికీ నమస్కారం చేసుకోవాలి. అలాగే మీ అందరితో ఈ పూజ నేను చేసుకుని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నా పూజా విధానం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.